దేవుని యొక్క వాక్య గ్రంథములో కొన్ని వచనములను మనము తరచూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ వచనములు మనము బాగుగా నేర్చుకున్న వారమై ఉన్నాము. ఇటువంటి వచనాల్లో మరి ముఖ్యముగా కీర్తన గ్రంథములోని అనేకమైన వచనములు ఉన్నాయి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగునని, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని. అలాగనే 91వ కీర్తనలోని అనేకమైన వచనములను మనము బావుగా నేర్చుకున్న వారమై ఉన్నాం. అయితే వచనము ఇందులో ఒక భాగము మనము చూచినప్పుడు, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. దేవుని వాక్య గ్రంథములో భక్తులైన వారు దేవుని మార్గమును విశాల మార్గముగా వారు ఎంచలేదు. వారు దాన్ని ఇరుకైన మార్గంగా ఎంచారు. దేవుని కొరకు నిలవబడుట, దేవుని యొక్క వాక్యమునకు అనుగుణమైన జీవితమును జీవించుట, ఇది విశాల మార్గముగా కాక ఇరుకైన మార్గముగా వారు పరిగణించారు. దేవుని యొక్క వాక్యములో నీవు చూచినప్పుడు, దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు సౌఖ్యములో తన కుటుంబముతో, తన కుటుంబీకుల మధ్య తన దేశమందు ఉండి ఉండగా ఒక ప్రయాణమునకు ఆయన పిలిచి ఉన్నాడు. అది ఇరుకైన మార్గము. మోషేను మనము చూచినప్పుడు ఆ పిలుపు కూడా ఒక ఇరుకైన మార్గంలోనికి పిలిచాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు కూడా మత్తయి సువార్తలో నీవు చూచినప్పుడు మోక్షము చేరు మార్గము, ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభు అయి ఉండగా, ఆ మోక్షము చేరవలసిన మార్గము ఎలాగూ ఉన్నదనే దానిని గూర్చి 7వ అధ్యాయములో నీవు చూచినప్పుడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి 13వ వచనము, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. అయితే మర్మం ఏమిటి అనగా, ఇన్స్పైట్ ఆఫ్ వాకింగ్ ఇన్ నారో పాత్స్, ఇరుకైన మార్గమందు నీవు ప్రవేశించి, ఆ ద్వారము గుండా నీవు ప్రవేశించి, ఆ మార్గమందు నీవు నడిచినప్పుడు ఆ ఇరుకులో సైతము విశాలతను అనుగ్రహింప చేయగలిగిన దేవుడు మన దేవుడు. విశాలతలో నడిపించువాడు మన దేవుడు. అందుకని లోకములో దేవుని వలనైన రక్షణను వీడనాడి, కాదని, వద్దని, లోకధర్మమునకు అనుగుణముగా జీవించచ్చు లోకాశలలో చిక్కుకున్నవారు, లోకములో స్వేచ్ఛ స్వాతంత్రము దొరుకుచున్నదని వారు తలంచి, దేవుని బిడ్డలారా, ఆ విశాల మార్గములో వారు నిలిచి ఉన్నారని వారు తలంచచ్చు ఉండగా, ఆ విశాల మార్గము వారిని నరకములోనికి తీసుకుని వెళ్ళొచ్చున్నది. కానీ ఇరుకైన మార్గము దేవుని మార్గము. ఈ మార్గమందు నిలిచి ఉండు నరుడు, విశ్వాసి, విశాలతను, స్వేచ్ఛను, స్వాతంత్రమును అనుభవించుచున్న వాడై ఉన్నాడు. అందుకనే పౌలు వంటి వారు లోకమును అనుభవించారు. కానీ సమయం వచ్చినప్పుడు నేను క్రీస్తుకు ఖైదీని అన్నాడు. కారణం ఏమిటి అంటే, హీ ఫౌండ్ మోర్ ఫ్రీడమ్ బీయింగ్ ద ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుకు ఖైదీగా ఉండి ఎంతో స్వేచ్ఛను అనుభవించాడు. లోకాన్ని ప్రేమించచ్చు, లోకానికి బందీ అయి విశాల మార్గాన్ని నేను ఎంచుకున్నాను నీవు తలస్తూ ఉన్నావేమో. విశాల మార్గమందు లేక విశాల మార్గములో నేను జీవించుచున్నానని నీవు భావించుచున్నావేమో. ఆ విశాల మార్గము నిన్ను నాశనములోనికి తీసుకువెళ్ళు మార్గము. కానీ ఇరుకైన మార్గము నీవు ఎంచుకున్నప్పుడు ఆ ఇరుకులో సైతము విశాలత అనుగ్రహింపచేవాడు నీ దేవుడు. అందుకని క్రీస్తు యేసు మార్గమందున్న వారు మోక్షము చేరువారై ఉన్నారు. ఆది అంతము లేని దేవుడే ఆ మోక్ష రాజ్యము, విశాల రాజ్యములో నీకు చోటునిచ్చువాడై ఉన్నాడు. కనుక ఇరుకైన మార్గమును కోరుకోనండి. ప్రభువా, నిన్ను ప్రేమించి, నీ మార్గాన్ని ప్రేమించి, అది ఇరుకైనను ఆ ఇరుకు మార్గములో మేము నడుచుకున్నట్టుకు మాకు అట్టి మనస్సును దయచేయము. విశాల మార్గములని తండ్రి మేము తలచి నాశనమును కోరుకొనుచున్నావేమో. Help us to be mindful of the fact that choosing your path, నీ మార్గమును ఎంచుకున్నట్టును బట్టి మాకు విశాలత అని తండ్రి మాకు గుర్తు చేసినందుకు నిన్ను వందిస్తూ, నిన్ను బట్టి ప్రభువా, ఇట్టి విశాలతను, స్వేచ్ఛ స్వాతంత్రమును నీ బిడ్డలు అనుభవించుటకు కృప చూపించమని
మార్గమయ్యున్న క్రీస్తు పేర ప్రార్థించుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.